Okay, good morning, 8th class students. Already I told that some of the information about Indian freedom movement. మరి భారత స్వాతంత్రోద్యమాన్ని గురించి మనము కొన్ని నిమిషాలు ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మనం చూసాం. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 3 ఫేసెస్ ఉన్నాయని చెప్పాను. ఒకటి మోడరేట్ ఫేస్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ అండ్ గాంధీయన్ ఎరా. ఈ 3 భాగాల గురించి మనం గత కొన్ని క్లాసులు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ నిన్న మనం చెప్పింది ఏంటంటే మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ వందే మాతరం మూవ్మెంట్ గురించి చెప్పాను. మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్లో ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ వచ్చేసి లాల్ బాల్ పాల్ అని చెప్పారు. లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. See, today I will explain some of the information about the First World War. First World War. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, దీని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద ఎంతవరకు పడింది, మన దేశం మీద ఎంతవరకు పడింది అనేది ఈ యొక్క ఫస్ట్ వరల్డ్ వార్లో మనం చూసుకోవచ్చు. చూస్తే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేసి 1914 నుంచి 1919 వరకు జరిగింది. అంటే 1918లోనే ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అనేటువంటిది ఎండ్ అయిపోయింది. ఈ 1918లో ఎండ్ అయిపోయి 1990లో పీస్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరిగింది. దాన్ని వర్సైల్స్ ట్రీటీ అంటారు. ఏమంటారు? వర్సైల్స్ ట్రీటీ. See, look at this. Already I explained some of the information about వందే మాతరం మూవ్మెంట్. బకిం చంద్ర చటర్జీ అనేవాడు ఈ వందే మాతర గేయాన్ని రాయడం జరిగింది. ఈ బకిం చంద్ర చటర్జీ అనేవాడు వందే మాతరం మూవ్మెంట్లో చాలా ఎక్కువగా పార్టిసిపేషన్ చేశాడు. ఈ బెంగాల్ విభజన అనేది 1905లో జరిగింది. మళ్ళీ ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మరి ఈ జరిగినటువంటి ఉద్యమాన్ని వందే మాతరం మూవ్మెంట్ అని అంటారు. See, look at this, some of the important ఈ 1907 ద స్ప్లిట్ ఆఫ్ కాంగ్రెస్ 1906లో జరిగింది. కాంగ్రెస్ ఎవెన్చువల్లీ ద స్ప్లిట్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ 1907 అని ఇచ్చాడు. కొన్ని బుక్స్లో 1906 అని కూడా ఉంది. కాబట్టి ఇదన్నింటినీ కూడా మనం కనుక పర్యవేక్షణ చేసినట్లయితే స్వరాజ్ మీన్స్ కంప్లీట్ ఇండిపెండెంట్. కంప్లీట్ ఇండిపెండెంట్ కావాలన్నప్పటికీ మనం డిమాండ్ చేయడం పూర్ణ స్వరాజ్ 1929లో జరిగిందండి. పూర్ణ స్వరాజ్ గురించి. మరి ఈరోజు మనం ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వెన్ ద ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్ అండ్ వెన్ వాజ్ కంప్లీటెడ్ ఫస్ట్ వరల్డ్ వార్ అంటే 1914 to 1919. The first world war was broke out in 1914. The Britain, France, Russia is one side. అంటే యాక్సెస్ పవర్స్, అలైడ్ పవర్స్ అని చెప్పేసి 2 రకాలుగా ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ వరల్డ్ వార్కి సంబంధించి 1914లో మరి యాక్సెస్ పవర్స్, అలైడ్ పవర్స్కి సంబంధించినటువంటి దేశాలు ముఖ్యంగా రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలాంటివి ఒకవైపు, ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఒకవైపు ఉంది ఈ ఫస్ట్ వరల్డ్ వార్ని స్టార్ట్ చేశారన్నమాట. See, the first world war broke out in 1914. The Britain, France, Russia is one side and Germany and its the allies on other side. It lasted for the nearly 5 years till Germany was finally defeated. ఇది 1918 వరకు జరిగింది. ఈ 1918 వరకు జరిగినటువంటి యుద్ధంలో జర్మనీ ఓడిపోవడం, యాక్సెస్ పవర్స్ అనేటువంటివి ఓడిపోవడం, అలైడ్ పవర్స్ అనేటువంటివి విన్ అవడం అనేది జరిగింది.
దిస్ కాజ్డ్ unprecedented human suffering and destruction. Unprecedented human sufferings అంటే చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. Unprecedented human suffering and destruction as the war was ended. An era of the revolution started in Europe. A socialistic revolution took place in Russia. Same period in this period రష్యాలో ఇంటర్నల్ సోషలిస్టిక్ రెవల్యూషన్ అనేది జరిగింది. రష్యన్ రెవల్యూషన్ ఉండగానే 1917 రష్యన్ రెవల్యూషన్ 1917. కాబట్టి ద రష్యా ఇస్ విత్డ్రాల్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్. అట్ ద టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఇన్ ఫస్ట్ వరల్డ్ వార్ రష్యా ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆ దేశంలో సోషలిస్టిక్ రెవల్యూషన్ అనేది వచ్చిందన్నమాట. As a socialistic revolution took place in Russia, which was peasants, workers and soldiers, all the people have been participated in the socialistic Russian revolution. That is, soldiers, peasants and some other workers. ముఖ్యంగా శ్రామికుల తిరుగుబాటు అంటుంది. శ్రమ చాలామంది ఈ క్యాపిటలిస్టిక్ ప్రపంచంలో ఎక్కువగా శ్రమ దోపిడీ అనేది చేస్తున్నారు. ఎక్కువ ఈ శ్రమ దోపిడీ అంటే బూర్జువా పెట్టుబడిదారీ విధానం. అందుకనే రష్యాలో కానీ చైనాలో కానీ ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తారు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానంగా ఉండాలి, వెల్త్లో డిస్పారిటీస్ ఉండకూడదు, అట్లానే మళ్ళా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. మరి నిజమే, మరి వాళ్ళు అనుకున్నారు కరెక్ట్. ఎందుకంటే ఈ రష్యన్ రెవల్యూషన్లో ఎవరికి కూడా వ్యక్తిగత ఆస్తి అనేది, ఇండివిజువల్ ప్రాపర్టీ అనేది ఉండటానికి వీలు. అందరికీ ప్రభుత్వానికి సమానంగా, ప్రభుత్వం ఏదైతే సోషలిస్టిక్ రెవల్యూషన్ అంటే అదే. సోషలిస్టిక్ రెవల్యూషన్ అంటే రష్యాలో వచ్చినటువంటి ఈ యొక్క విప్లవాలని మనం కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ సోషలిస్టిక్ రెవల్యూషన్లో, అందుకనే మన ఇండియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో కూడా మన సోషలిస్టిక్ అనే పదాన్ని మనం యాడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సోషలిస్టిక్ రెవల్యూషన్ వచ్చింది రష్యాలో. With the peasants and workers and soldiers led by the communists deposed the European and abolished the landlordism. ల్యాండ్లార్డిజానికి వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రష్యాలో విప్లవం రావడం జరిగింది. And private ownership, the land and factories, they are also advocated the equality among the nations and the freedom for all the nations are subjected by the colonial powers in India. The war was brought the great suffering and common people and the British tried to raise the funds and the resources for the war by the raising the taxes and exporting the food and other necessary of the armies. నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా పెద్ద సమయాల్లో బాగా పెరిగిపోయాయి, రిసోర్సెస్ తగ్గిపోయాయి, డిస్ట్రక్షన్ జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ కండిషన్స్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద హ్యూమన్ లివింగ్స్ ఇన్ ద సొసైటీ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ద ఇంక్రీజ్ discontent among the people against the British rule as the news of the Russian revolution spread. All the inspired the people of unjust rulers be got to the higher end of the society can build with the equality and justice for all. అందరూ సమానంగా ఉండాలి, ఈక్వాలిటీగా ఉండాలి, జస్టిస్ న్యాయబద్ధంగా ఉండాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా రష్యన్ రెవల్యూషన్ ద్వారా ఇన్స్పైర్ ఆల్ ద నేషన్స్ inspire has been taken to adopt the new ideology in the spread of socialism in the world అని చెప్పారు. Everyone expected that the British will accept to the justice or demand for the democratic rule into the India and bring the constitutional reforms. మన దేశంలో కూడా కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ద్వారా కొన్ని జస్టిఫైడ్ విషయాలు కొన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది.
just the demands for the democratic rule of India and bring into the constitutional reforms. However, this was not to be, and the British introduced the harsher laws. It was under these the conditions when the discontentment of the people was increasing. The British were getting the more reserve representative that Mahatma Gandhi came back to South India after joining the Indian freedom movement. So on that time, in 1917, Russian Revolution అయిపోయిన తర్వాత Mahatma Gandhi came to India in 1990. He joined the National Freedom Movement. ఇక్కడ నుంచి మహాత్మా గాంధీ నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి కనుక నేను చూసినట్లయితే నెక్స్ట్ లెసన్లో మరి నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ థర్డ్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ అని ఇచ్చాడు. పేజ్ నెంబర్ 129, పేజ్ నెంబర్ 129లో లాస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ అని ఇచ్చాడు. కాబట్టి మహాత్మా గాంధీ ఎంటర్ అయింది భారత స్వాతంత్రోద్యమంలో 1919 దగ్గర నుంచి ఆయన యొక్క యుగము ప్రారంభమైనట్లుగా మనం చెప్తాం. మీరు కానీ చూస్తే పైన బాక్స్ ఐటమ్ చూడండి, పేజ్ నెంబర్ 127. కృష్ణా పత్రిక మచిలీపట్నం, కృష్ణా పత్రిక ముట్నూరి కృష్ణారావు అనే అతను ఈ కృష్ణా పత్రికను అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ న్యూస్ పేపర్ దే పబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. Krishna Patrika was started by the Machilipatnam in 1902. Mutnuri Krishnarao is one of the founders of the papers, and from 1902 was associated with was sub-editor. In 1902లో ఈ ముట్నూరి కృష్ణారావు గారు స్థాపించినటువంటి ఈ న్యూస్ పేపర్ ఇప్పుడు మనకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటి పేపర్లు ఎలా అయితే వస్తున్నాయో ఆ రోజుల్లో ఈ ముట్నూరు కృష్ణారావు గారు ప్రచురించినటువంటి పత్రిక ద్వారా కొన్ని విషయాలు ప్రజలు తెలుసుకోవడం జరిగింది. In 1907 he became its the editor and continued to serve the journals. He died in 1945. In 1945లో చనిపోయాడు. He died in 1945. Krishna Patrika was carried the publicity for all the phases of the Indian struggle of the freedom movement. ఈ కృష్ణ పత్రిక కూడా భారత స్వాతంత్ర ఉద్యమాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ అనేక వ్యాసాలు ఆల్ ద జర్నల్స్ ఇస్ పబ్లిష్డ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆన్ ద టైమ్. 1902లో కృష్ణ పత్రిక ముట్నూరు కృష్ణారావు గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి కృష్ణ పత్రికని మనం చేయొచ్చు అనమాట. The Krishna Patrika carried out the publicity for all the phases of the Indian struggle and freedom like Vande Mataram movement, Home Rule movement, Non-Cooperation movement. These are the three movements is very important national freedom movement. ఒకటి Vande Mataram movement, రెండవది Home Rule movement. Vande Mataram movement ని బకిం చంద్ర చటర్జీ అనేవాళ్ళు స్టార్ట్ చేస్తారు. బెంగాల్ ఉద్యమానికి విభజనకు వ్యతిరేకంగా ఈ యొక్క మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే సివిల్ డిజోబీడియంట్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్, హోమ్ రూల్ మూవ్మెంట్, ఆల్ ద మూవ్మెంట్స్ ఈజ్ అసోసియేటెడ్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్స్. See, finally, look at this civil disobedience movement and the Quit India movement is also. These are the four movements. First one is Vande Mataram movement. Second one is non-cooperation movement. Tarvata the civil disobedient movement, and finally Quit India movement. These are all the movements is associated in the Indian freedom struggle. ఇవన్నీ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో మనం దీన్ని బాగా రిఫ్లెక్ట్ అయినటువంటి అంశాలు అన్నమాట. See, the civil disobedient movement and the Quit India movement, the Krishna Patrika is influenced only to the urban educated elite but also the rural mass. ఇది బాగా సంపన్నులకే కాదు, ఎలైట్ గ్రూప్స్కే కాకుండా రూరల్ ఏరియాలకు కూడా ఈ పత్రిక బాగా స్ప్రెడ్ అయ్యి ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలని వాళ్ళు చదవటం అనేది జరిగింది. కాబట్టి మీరు దీంట్లో ఏమంటే ముట్నూరి కృష్ణారావు పబ్లిష్డ్ డాష్
న్యూస్ పేపర్ అంటే కృష్ణపత్రిక న్యూస్ పేపర్ 1902లో ఎస్టాబ్లిష్ చేశాడు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి అనేక మంది యొక్క వ్యాసాలు దీంట్లో రాయటం. బోత్ ద మెసేజ్ మ్యాగజైన్స్ and its the editor is conducted with the British rules several times. బ్రిటిష్ వాళ్ళ రూల్స్ని వ్యతిరేకంగా ఈ పత్రికలో రాయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఈ లెసన్ 11A కంప్లీట్ అయిపోయింది. 11B గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.